హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. చాలా రోజులైంది కదండి మిమ్మల్ని పలకరించి. అందుకనే ఒక మంచి కథతోటి మీ ముందుకు వచ్చాను. కథ రాణిహారం, రచన పోలవరపు పుష్పవతి గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? విజయ మనసంతా అతలాకుతలంగా ఉంది. పరిపరి విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మనసు మాత్రం దగదగ మెరిసే ఆ రాణిహారం చుట్టే తిరుగుతూ ఉంది. అంత అందమైన హారం వేసుకున్న భాను ఎంత అదృష్టవంతురాలో అని వాపోతుంది మనసు. ఉదయం తన అత్తగారి కోసం మందులు తేవడానికి మందుల షాపుకి వెళ్తుంటే అప్పుడే వచ్చింది దగదగా మెరుస్తూ కొత్త స్విఫ్ట్ కారు. ఆ కారులో నుంచి దిగొస్తున్న భానుని చూసి విజయ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ముఖ్యంగా భాను మెళ్ళలో ఉన్న హారంపైనే కళ్ళు అతుక్కుపోయాయి. విజయ, భాను ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఒకే తరగతిలో చదువుకునేవారు. విజయ్ ఎప్పుడు క్లాస్ ఫస్ట్ నిలిచేది. భాను ఏదో అత్యవసర మార్కులతో పాస్ అవుతూ ఉండేది. పై చదువులు చదివాక ఇద్దరు ఉద్యోగాల్లో చేరారు. కానీ పెళ్ళైన తర్వాత విజయ ఉద్యోగంలో కొనసాగలేకపోయింది. విజయ ఒక సగటు గృహిణి. భర్త తెచ్చే సంపాదనతో గుట్టుగా సంసారం నడిపే మంచి భార్య. అత్తమామలకు సేవ చేస్తూ భర్త పిల్లలతో సంతోషంగా గడపడంలో సిద్ధహస్తురాలు. అసంతృప్తి, అత్యాశ అంటే తెలియని ఉత్తమురాలు. కానీ ఎప్పుడో విడిపోయిన తన చిన్ననాటి స్నేహితురాలి వైభవాన్ని చూసి విజయ్ మనసు కలత చెందింది. ఇద్దరు స్నేహితురాళ్ళు కాసేపు మాట్లాడుకొని మళ్ళీ కనుద్దాం అనే వాగ్దానంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. తను భానుకి ఏ విషయంలోనూ తీసిపోదు. అందం, చదువు అన్నింటా ఒక మెట్టు పైనే ఉంటుంది. అయినప్పటికీ ఈరోజు భానుకి ఉన్న హోదా తనకు లేదాయే అని మనసు చివుక్కుమంది. ఇంటికి తిరిగొచ్చిన విజయ అత్తగారికి మందులు ఇచ్చి మామగారికి పిల్లలకి భోజనం పెట్టి కాస్త ఖాళీ సమయం దొరకగానే నడుం వాల్చింది. మళ్ళీ భాను మెళ్ళలో ఉన్న రాణిహారం, అలాగే భాను దిగొచ్చిన కారు కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాయి. ఎప్పుడో తన పెళ్లినాడు కన్నవారు చేయించిన చిన్న నెక్లెస్, అత్తవారు చేయించిన లవ్లపూసల గొలుసు, ఒక మంగళసూత్రం ఇవే తన ఆభరణాలుగా మిగిలిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడూ బంగారం వైపు చూసే అవకాశం కూడా తనకు రాలేదు. ఒకసారి కొత్తగా హారాల ఫ్యాషన్ వచ్చినప్పుడు తను కూడా హారం చేయించుకోవాలి అనుకుంది. భర్త సహకారంతో కొంత పైకం సమకూర్చుకుంది. అంతలోనే ఇంట్లో అనుకోని ప్రమాదం జరిగింది. అత్తగారు మెట్ల మీద నుండి జారి పడిపోయారు. వెన్నెముక దెబ్బతింది. ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. అంతే, ఆ దెబ్బకి హారం చేయించుకోవాలి అన్న ఆలోచన మరుగున పడిపోయింది. అలా హారం చేయించుకునే అవకాశం చేజారినందుకు విజయ్ ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే అత్తగారంటే విజయ్కి పంచప్రాణాలు. కన్న తల్లిని కూడా మరిపించేంత గొప్పవారు విజయ అత్తగారు. పెళ్ళైన కొత్తలో భయంగా తెల్లవారుజామునే లేచి స్నానం చేసి వంటగది వైపు వెళ్తూ ఉంటే అత్తగారు పిలిచి, ఏమ్మా, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలానే లేస్తావా అని అడిగారు. లేదండి, అక్కడైతే అమ్మ అన్నీ చేసుకుంటుంది, నేను 5కి లేచి యోగా చేసుకుంటానంతే అని చెప్పింది విజయ. మరి ఇక్కడెందుకు ఇంత చీకటితో లేచావు? అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నావో ఇక్కడ కూడా నువ్వు అలాగే ఉండొచ్చు. ఇది నీ ఇల్లు, నువ్వు ఈ ఇంటి మహారాణివి అని అత్తగారు ప్రేమగా దగ్గరకు తీసుకుని అంటుంటే విని విజయ్కి ప్రాణం లేసొచ్చినట్లయింది. ఎందుకంటే పెళ్ళి కుదిరినప్పటి నుండి అందరూ ఇలా ఉండకు, అలా ఉండకు, అత్తారింట్లో ఇలా ఉంటే పనికిరాదు అని చెప్పిన వాళ్లే. దాంతో పెళ్ళవుతుందన్న ఆనందంతో పాటు ఒక రకమైన భయం కూడా ఏర్పడిపోయింది. అత్తగారు తన ప్రేమతో ఆ భయాన్ని పోగొట్టేశారు. అప్పటి నుండి విజయ ఆమె అత్తగారు సొంత తల్లి కూతురుల్లో ఉండేవారు. విజయ పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగాలని అనుకుంది. అత్తగారు కూడా సరే అన్నారు. కానీ వెంటనే గర్భం దాల్చడంతో ఉద్యోగం చేసే అవకాశం విరమించుకుంది. రిస్క్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పినప్పుడు అత్తగారు కాలు కింద పట్టనివ్వకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు. అలా ఇటు కన్నవారు అటు అత్తింటివారు ప్రేమల నడుమ విజయ 2 పిల్లల తల్లి అయింది. పిల్లలు కాస్త పెద్దయ్యాక ఇక పిల్లల సంగతి నేనే చూసుకుంటాను, నువ్వు కోరుకున్న ఉద్యోగానికి వెళ్ళొచ్చు అన్నారు అత్తగారు. ఆ మాటలు విని విజయ్కి అంబారి ఎక్కినంత పనైంది. వెంటనే ఉద్యోగాల వేటలో పడింది. భర్త కూడా విజయ్కి సహకరిస్తున్నాడు. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది. అత్తగారు మంచాన పడ్డారు. అలా అత్తగారిని మంచం మీద వదిలేసి చిన్నపిల్లల్ని గాలికి వదిలేసి తన ఉద్యోగం చేసి వెలగబెట్టేది ఏముంది అనుకుంది విజయ. పరిస్థితులు అనుకూలిస్తే ఉద్యోగం ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఉద్యోగం చేయాలనుకున్న తన సరదా కోసం స్వర్గం లాంటి తన ఇంటిని అస్తవ్యస్తం చేయడం ఇష్టం లేక ఉద్యోగం చేసే ఆలోచనని మరోసారి విరమించుకుంది. అయినా విజయ్ ఎప్పుడూ బాధపడలేదు. మంచం మీద ఉన్న అత్తగారిని కన్న తల్లిలా చూసుకుంటోంది. అత్తగారు కూడా తనకి అంత్య ప్రేమ పంచిపెట్టారు. మరి
పిల్లల బాగోగులు చూసుకుంటూ, మామగారి ప్రేమాభిమానాలు పొందుతూ, భర్తని అన్ని విధాలా సంతోషపెడుతూ ఎంతో సంతోషంగా గడిపేసింది ఇప్పటి వరకు. కానీ బంగారానికి ఉన్న ఆకర్షణే వేరుగా. మహామహులే ఆ ఆకర్షణ నుంచి బయటపడలేకపోయారు. అందుకేనేమో ఈరోజు భాను మెడలో హారం చూసి విజయ మనసు కలత చెందింది. ఆ క్షణం నేను జీవితంలో అనుకున్నది ఏదీ పొందలేకపోయానే అనే ఒక న్యూనతాభావం విజయ మనసులో ఆవిర్భవించింది. ఎందుకో అది తన చేతకానితనమే అనుకుంది. అలా అనుకున్నది మొదలు చిరాకు పట్టడం ప్రారంభించింది. ఆ చిరాకు ఎవరి మీదో తెలియక ఇంటిలో గిన్నెలపైన చూపించడం మొదలుపెట్టింది. ఎప్పుడూ లేనిది వంటగదిలో నుండి గిన్నెల శబ్దం రావడం, అలాగే తరచూ వాళ్ళు వీళ్ళు కొనుక్కునే బంగారాలు ఆస్తుల గురించి వర్ణించడంతో విజయ భర్త ప్రకాష్కి విజయ చిరాకుకి కారణమేంటో అర్థమైంది. విజయ ఒకప్పుడు హారం కొనుక్కోవడానికి ప్రయత్నించిన విషయం గుర్తుకొచ్చింది. మనసులో ఎంతో బాధపడ్డాడు. నిజమే కదా, పెళ్ళయింది మొదలు తను విజయ్ నుంచి ఎన్నో సహాయ సహకారాలు పొందాడు. కానీ తిరిగి తన కోసం ఏమీ చేయలేకపోయాడు. అందుకే ఈసారి ఎలాగైనా దసరాకి ప్రొవిడెంట్ ఫండ్ లోన్ పెట్టి విజయ్కి తను కోరుకున్న హారం చేయించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా జరిగిన కొద్ది రోజులకే భాను విజయ్ ఇంటికి వచ్చింది. ఆ రోజు సెలవు దినం కావడంతో విజయ భర్త పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు. విజయ్ అత్తగారు విజయ్ తనకు చేసే సేవల్ని భానుతో చెబుతూ విజయ్ లేకుంటే తాను ఈరోజు ప్రాణాలతోనే ఉండేదాన్ని కాదంటూ కంటతడి పెట్టుకున్నారు. మామగారైతే విజయ గొప్పతనం గురించి పదే పదే చెబుతూ విజయ మా ఇంటి ఇలవేల్పు అని కొనియాడారు. భర్త పిల్లలు కూడా విజయ్ చుట్టూ తిరుగుతూ విజయ్ లేకపోతే వాళ్ళ అస్తిత్వమే లేదు అన్నట్లు ప్రవర్తించారు. అది చూసిన భానుకి అసూయగా అనిపించింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. విజయ్కి భానుకి కాస్త ఏకాంతం లభించింది. ఇద్దరూ పైన గదిలోకి వెళ్ళి చిన్ననాటి విషయాలు ముచ్చటించుకుంటున్నారు. అప్పుడు విజయ భానుతో, నీ లైఫ్ సక్సెస్ అయింది, మంచి ఉద్యోగం చేసుకుంటున్నావు, కానీ నా చదువు వృధాగా మూలపడిపోయింది. నేను కూడా నీలాగా ఉద్యోగం చేయాలి అనుకున్నాను, కానీ పరిస్థితులు నాకు అనుకూలించలేదు అంది బాధపడుతూ. ఆ మాటలు విన్న భాను ముఖంలో ఎన్నో రంగులు మారాయి. కాసేపు మౌనంగా ఉండి అంది, అదేంటి విజయ, నీ చదువు వృధా అయిందని ఎలా అనుకుంటున్నావు? ముమ్మాటికి కాదు. చదువు మనకి సరైన నడవడికతో పాటు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా నేర్పిస్తుంది. నువ్వు నీ సంసారం పట్ల సరైన నిర్ణయాలు తీసుకున్నావు. నిన్ను అభిమానించే వాళ్ళని నీ జీవితంలో మొదటి స్థానంలో ఉంచావు. అందుకే వాళ్ళ హృదయాల్లో మహారాణిగా నిలిచావు. అదే కనుక చేయకుంటే నువ్వు కూడా నాలాగే ఒంటరిగా మిగిలిపోయి ఉండేదానివి అంది. కొంత మౌనం తర్వాత, పెళ్ళైన కొత్తలో మా వారు బెంగళూరులో, నేను వైజాగ్లో జాబ్ చేసేవాళ్ళం. మా వారు నన్ను వైజాగ్ జాబ్ మానేసి బెంగళూరు వచ్చేయమన్నారు. అక్కడ మరో జాబ్ చేసుకోవచ్చు అని కూడా అన్నారు. ఆయన చదువుకి ఇక్కడ సరైన జాబులు దొరకవు కాబట్టి నన్నే బెంగళూరు వచ్చేయమన్నారు. కానీ నేనే ససేవరా ఒప్పుకోలేదు. నా ఇగో అడ్డుపడింది. నా జాబ్ సీనియారిటీ పోతుందని బెంగళూరు రానని చెప్పేశాను. అలా వైజాగ్లో నేను, బెంగళూరులో మా వారు చాలా కాలం ఉండిపోయాం. వైజాగ్ సొంతూరు కనుక అత్తగారు మామగారు నాతోనే ఉండేవారు. అత్తగారికి కీళ్లవాతం, నడవడానికి చాలా బాధపడేవారు. అయినా ఎలాగోలా పాపం పనులు చేసుకునేవారు. మామగారు కూడా ఆస్తమాతో బాధపడేవారు. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి వారిద్దరి అవస్థ చూసి నాకు చిరాకు అనిపించేది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వాళ్ళని విడిచిపెట్టి నేను హాస్టల్కి వెళ్ళిపోతానని మా వారితో చెప్పాను. అలా చేస్తే ఊళ్ళో జనాలు నన్ను ఆడిపోసుకుంటారని, రకరకాలుగా మాట్లాడుకుంటారని. పాపం మా వారే ఓ మింటు దిగి తనే బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చేసి తను చేసే ఉద్యోగం కంటే తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరారు. అత్తగారిని మామగారిని చూసుకోవడానికి పనివాళ్ళని పెట్టాం. మా వారు కూడా వాళ్ళ అమ్మా నాన్నల పట్ల చాలా జాగ్రత్తగా వహించేవారు. కానీ ఎందుకో వాళ్ళని నా వాళ్ళు అనుకుని ఎప్పుడూ సేవ చేయలేకపోయాను. నా ప్రవర్తనకు మా వారి మనసు తీవ్రంగా గాయపడినప్పటికీ నన్ను ఏమీ అనలేదు. కానీ మా ఇద్దరి మధ్య ఓ రకమైన దూరం మాత్రం ఏర్పడిపోయింది. ఆ విషయం అర్థమైనా ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నం ఏనాడూ చేయలేదు నేను. మా ఇద్దరి మధ్య సమన్వయ లోపం వల్ల మా బాబుని చిన్నప్పుడే హాస్టల్లో పెట్టేశాం. మూడుబారిన కొడుకు జీవితాన్ని చూసి లోనే కుమిలిపోతూ మౌనంగా రోధిస్తూ అత్తగారు మావగారు ఏడాదిలోపే కాలం చేశారు. దాంతో మా వారికి నా మీదున్న కాస్తంత ప్రేమ కూడా లేకుండా పోయింది. బతికుండగా వాళ్ళ అమ్మా నాన్నల్ని నేను చూసుకోలేదన్న బాధ ఆయనలో ఎప్పటికీ మిగిలిపోయింది. మా మధ్యన దూరం పోడ్చలేనంతగా పెరిగిపోయింది. చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లో చదవడం వల్లనో ఏమో కానీ బాబు మమ్మల్ని అభిమానించి అమ్మా నాన్నల్లా చూడలేకపోయాడు. ఇంట్లో ఉన్నంతసేపు తన గదికే పరిమితం అయిపోయాడు. అలా ఒక ఇంట్లో ఉంటున్న మేము ముగ్గురం ఎవరికి వారుగా మిగిలిపోయాం. రాజేష్, అదే మా వారు, నేను అనుకున్న దానికి అడ్డు చెప్పరు.
అలాగే తన జీవితంలోకి నన్ను తొంగి చూడనివ్వరు. ఎవరి లైఫ్ వాళ్ళది. బయట ప్రపంచానికి ఎంతో సుఖ సంతోషాలతో వైభవాలతో ఉన్నట్లు కనిపిస్తున్న మేము ఒక శూన్యంలో బతికేస్తున్నాం. పెద్దిల్లుంది, అందరికీ వేరువేరు గదులున్నాయి, ఒక్కొక్కరికి 2 కార్లున్నాయి. కానీ అందరం ఒక్కటిగా లేము. నాకిప్పుడు అనిపిస్తోంది ఇవన్నీ లేకపోయినా ఒకరి మనసులో ఒకరికి స్థానం ఉంటే బాగుండును అని. కానీ ఏం లాభం, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లయింది నా బతుకు. నిన్ను అంతలా ఆకర్షించిన ఈ హారం వేసుకుని అద్దంలో నాకు నేనే చూసుకోవాలి తప్ప నన్ను చూసి మురిసిపోయేవాళ్ళు లేరు. కానీ చంద్రబింబం లాంటి నీ ముఖాన్ని చూసి నిన్ను గుండెల్లో దాచుకోవడానికి మీ ఆయన అనుక్షణం నీ చెంతనే ఉన్నారు. ఇప్పుడు చెప్పు విజయ, నేను సంపాదించింది గొప్పదా, నువ్వు సంపాదించింది గొప్పదా? నీ చదువు పనికొచ్చిందా, నా చదువు పనికొచ్చిందా? నీది కదా అసలైన సంపాదన. మరి ఏమీ చేతకాని దానివి అంటూ బాధపడతావేంటే అంటూ భాను దిగులుగా తన సుదీర్ఘమైన మాటల్ని పూర్తి చేసింది. భాను మాటలు విన్న విజయ్కి కనువిప్పు కలిగింది. మనసు కుదుటపడింది. పశ్చాత్తాపంతో తల్లడిల్లిపోయింది. క్షణికమైన ఆకర్షణకి గురై తన బుద్ధి ఎందుకలా దారిమళ్ళింది అని దిగులు పడింది. ఒక్కసారి వెనక్కి ఆలోచించింది. అత్తగారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె ఎక్కువ రోజులు బతకదని అందరూ అన్నారు. కానీ తను అనుక్షణం ఆమె పక్కనే ఉంటూ మానసిక ఆలంబన ఇస్తూ 8 ఏళ్లు కాపాడుకోగలిగింది. ఇప్పుడు అత్తగారు కాస్త మామూలు మనిషి అవుతున్నారు. చిన్న చిన్న అడుగులు వేస్తూ నడుస్తున్నారు. ఇదంతా తన సంపాదన కాదా? ఇప్పుడు విజయ మనసు చాలా తేలికపడింది. తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుసుకుంది. ఇక ముందు కూడా తన కుటుంబంతో ఇలాగే సంతోషంగా గడుపుతానని నిర్ణయించుకుంది. మనస్ఫూర్తిగా రాణిహారానికి గుడ్ బై చెప్పింది. అదంటే కథ నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీకు బాగా నచ్చిన వాళ్ళకి కథని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.